హలో అందరికీ, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చి రొయ్యలు గుడ్డు కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం బయట నుంచి తెచ్చుకున్న రొయ్యల్లో అనేది నరాలు తీసుకొని పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వాటిలోకి వాటర్ వేసుకొని రొయ్యలు వేసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. నేను ఇక్కడైతే టమోటాలు ముక్కలుగా వేయట్లేదు, గ్రేవీ మంచిగా వస్తుందనేసి ఒక 4 టమోటాలు తీసుకొని మిక్సీలో ప్యూరీలాగా ఆడుకున్నాను. మంచిగా ప్యూరీలాగా ఆడుకొని ఈ వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లోనికి అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని మంచిగా కలియబెట్టుకొని అందులోనికి ఉప్పు అయితే వేసేసుకున్నాను. అలాగే కారం కూడా వేసేసుకున్నాను. వాటిని కూడా మంచిగా కలిపి పెట్టుకొని మనం మిక్సీ ఆడుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనికి అయితే వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకొని ఆ తర్వాత మన పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసి మూత పెట్టుకొని మంచిగా వేయించుకున్నానండి. ఆ తర్వాత అందులోనికి కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మనం బాయిల్ చేసి పీల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకున్నాను. వేసి మంచిగా కలిపెట్టుకున్న తర్వాత అందులోనికి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకోవడమేనండి. అంతేనండి ఈ వీడియో. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.